ఇంకొక దోశనా? నిన్న ఎట్లా అనిపించిందమ్మా? హ్యాపీయా నువ్వు? హ్యాపీ. నిన్న మదర్స్ డే కదండి. అత్తమ్మకి నేను ఏం కొనుక్కొచ్చి ఇచ్చినా సరే తన పిల్లలతో డే అంతా హ్యాపీగా స్పెండ్ చేసింది అనుకోండి, అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. అందుకే అత్తమ్మకి తెలియకుండా మా ఆడపడుచు వాళ్ళని పిలిచాను అండ్ వాళ్ళ మనమళ్ళని పిలిచాను. అందరు ఇక్కడికి వచ్చి లంచ్ చేసి అత్తమ్మతో చాలా టైం స్పెండ్ చేశారనమాట. హ్యాపీ అనిపించిందా అమ్మ? హ్యాపీ అనిపించింది. మీ ఆయన కూడా ఇన్ని సంవత్సరాలకు బర్త్డే అంటే ఇప్పుడు ఇంటర్లతో అందరితో చేసుకున్నాడు. నేను పిలవగానే అక్క వాళ్ళు కూడా వచ్చారు. అందరూ మంచిగా టైం స్పెండ్ చేసాం. అసలు వీడియో తీసే టైం కూడా లేదు. సో అత్తమ్మకి మా ఆడపడుచు వాళ్ళని పిలిచాను. వాళ్ళు అమ్మతో టైం స్పెండ్ చేస్తున్నా. కానీ నేను నిన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే సిచ్యువేషన్లో నేను లేనండి. అమ్మకు బాగాలేదు, అక్క వాళ్ళని పిలిచాను కదా, అన్నీ నేనే చేసి పెట్టాలి ఇంటి కోడలుగా. సో అందుకని మా అమ్మకు ఫోన్ చేసి మమ్మీ నేను రాలేను, నువ్వే ఇక్కడికి రా అంటే మా అమ్మ కూడా అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిందనమాట. నేను కూడా అమ్మతో మంచిగా టైం స్పెండ్ చేశాను. అమ్మకు ఒక చీర, అత్తమ్మకు ఒక చీర తెచ్చా. వాళ్ళిద్దరు కట్టుకున్నారు. కేక్ కట్ చేసాము. చాలా బాగా జరిగింది. చీర నచ్చిందా? బాగుంది. మా ఆడపడుచు వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. నిన్న బిర్యానీ చేసుకున్నాం, కేకులు చేసుకున్నాం అండ్ తందూరీ చికెన్ చేసాం. బిర్యానీ ఇప్పుడు వీళ్ళు బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నారు. బిర్యానీ వండిన రోజు ఎంత బాగుంటుందో నెక్స్ట్ డే కూడా ఫ్లేవర్స్ అన్నీ ఇంకా రైస్లో మిక్స్ అయ్యి చాలా బాగుంటుందండి. సో ఇది ప్లాన్. ఇప్పుడు అత్తమ్మని మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళేసి జస్ట్ చెకప్కి వెళ్ళి రావాలంతే. అదన్నమాట. మొత్తానికి అత్తమ్మ హ్యాపీ, నేను హ్యాపీ, మా ఆడపడుచులు హ్యాపీ, మా అమ్మ హ్యాపీ, కంప్లీట్ వీఆర్ ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ. బాయ్.